హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. నేతన్న రివ్యూ ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్ ఈరోజు సూర్య నటించిన కంగువా థియేటర్కల్ ట్రైలర్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. మరి ట్రైలర్ ఎలా ఉందంటే ఫ్రెండ్స్, ఈ ట్రైలరు 2 నిమిషాల 37 సెకండ్ల పాటు రన్ అయింది. మరి ట్రైలర్ విశేషానికి వస్తే ట్రైలర్ మనకు చూస్తే విజువల్ ఫీస్ట్గా ఉంది. చాలా అంటే చాలా బాగుంది విజువల్ ఫీస్ట్గా. కానీ మనకి డైలాగ్ వెర్షన్ కానీ మిగతా ఏమీ నాకు అంతగా అనిపించలేదు. కాకపోతే ఇందులో ఉన్న ప్లస్ల గురించి నేను ఎక్కువ మాట్లాడతాను. సూర్యాన్ని చూపించిన విధానం చాలా బాగుంది, అంటే చూపించిన షార్ట్స్ వరకు. అలాగే బాబీ డియోల్ ఇందులో విలన్గా నటిస్తున్నాడు కాబట్టి మరి డైలాగ్స్ ఓకే అన్నట్టుగానే ఉన్నాయి. కానీ మరి అతని పర్ఫార్మెన్స్ ఏ రేంజ్లో ఉండిద్దో మనకు తెలియాలి. ఎందుకంటే యానిమల్లో మనం చూసి ఇందులో అయితే అద్భుతంగా చేశాడు అని అయితే మనం అనుకోవాల్సింది. ఎందుకంటే బాబీ డియోలే గొప్ప యాక్టర్ ఏం కాదు, కాకపోతే ఆ క్యారెక్టర్కి యానిమల్లో బాగా సెట్ అయ్యాడు. అందులో డైలాగ్ వెర్షన్ లేదు కాబట్టి చూపించడం అతనికి ఇంకా ఈజీ అయింది. మరి ఇందులో మాత్రం డైలాగ్ వెర్షన్ ఉండిద్ది. మరి ఎంత భయంకరంగా చూపించాడు అనేది అయితే మనం కొద్ది రోజుల్లోనే చూడబోతున్నాం. ఇక సూర్య అని అయితే చాలా బాగా చూపించాడు. ముఖ్యంగా మనకి ట్రైలర్లో చూపించింది అయితే కొన్ని షార్ట్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. తల నరికేసే సీన్ కానివ్వండి, ఆ పురిలు ఎగరేసే సీన్ కానివ్వండి, అలాగే కొన్ని చేతులు పడతా వెళ్తుంటే నరుగుతుంటే ఆ సీన్ కానివ్వండి, అలాగే ముఖ్యంగా ఫైనల్లో టచ్ ఇచ్చినప్పుడు ముసల్ని నీళ్ళలో నుంచి కత్తి పెట్టి చంపి తన తల మీద ముసలి తలతో సూర్య లెగిసే షాట్ అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఈ ట్రైలర్లో 2 తెగలకు సంబంధించిందిలాగా ఉంది. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే సూర్య ఒక తెగకు సంబంధించిన వాడు, అలాగే బాబీ డియోలు ఇంకో తెగకు సంబంధించిన వాళ్ళు. ఆధిపత్య పోరు లాగా మనకు చూపించాడు. మనకి ఈజీగా అర్థం అవ్వాలంటే మనకి ఇతను తమ్ముడు చేసిన, కార్తీ చేసిన యుగానికి ఒక్కడు సినిమాలో నుంచి కొన్ని సన్నివేశాలు లేదా కొంతవరకు ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాడా అని అయితే నాకు అనిపించింది. అలాగే ఈ కథలో మనకి కొంచెం కొత్తగా అనిపిస్తాయి, కానీ వాళ్ళకి బాగా నచ్చవచ్చు. పొన్నియిన్ సెల్వం లాంటి కథల్లోంచి ఏమైనా ఇన్స్పిరేషన్గా తీసుకొని కొన్ని తెగలకు సంబంధించింది చేశాడా అని అయితే నాకు ఆ వార్ సీన్స్ కానివ్వండి, ఆ డైలాగ్ వెర్షన్ కానీ, ఆ విన్న డైలాగులు కానీ చూసినప్పుడు నాకైతే పర్సనల్గా అనిపించింది. అదేనని అలాగే తీసుకున్నారని అయితే నేను అన్నగాని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఉండొచ్చు. ఇక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మన రాక్ స్టార్ దేవి శ్రీప్రసాద్ మాత్రం ఇచ్చి పడేశాడు. ట్రైలర్లో మాత్రం అద్దర కొట్టేశాడు. మంచి మ్యూజిక్ ఇచ్చాడు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే. మరి పాటలు రిలీజ్ అయిన పాటల వరకు అంత నాకేం అనిపించలేదు, కానీ ఈ ట్రైలర్లో మాత్రం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చింపేశాడు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది. టెక్నికల్గా శివ డైరెక్టర్ చాలా బాగా చేస్తాడు. ఎందుకంటే అతని సినిమాలు కొన్ని ఫ్లాప్ అయి ఉండొచ్చు, మంచి హిట్లు అయి ఉండొచ్చు, కానీ టెక్నికల్గా మాత్రం శివ సినిమాలు చాలా బాగుంటాయి. మీరు వివేకం సినిమాని అజిత్ గారితో తీశారు. వివేకము మన తెలుగులో వివేకం అనే పేరుతో రిలీజ్ అయినట్టుంది. 2 పేర్లు దగ్గరగానే ఉంటాయి. డబ్బింగ్ సినిమా అది డిజాస్టర్ అయింది, కానీ అందులో టెక్నికల్గా మాత్రం సూపర్గా ఉండిద్ది. అందుకని శివ టెక్నికల్గా చాలా బాగా చేస్తాడు ఆయన. ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే నాకైతే మైనస్లే ఎక్కువగా అనిపించింది. సరే, ఆ మైనస్ల గురించి మనం ట్రైలర్ని చూసి మనం డిసైడ్ చేయకూడదు కాబట్టి విజువల్గా అయితే మాత్రం అద్భుతంగా ఉంది. ఒక అద్భుతాన్ని చూసినట్టుగా నాకైతే అనిపించింది. మరి రేపు తెర మీద ఎలా ఉండిద్దో చూడాలి. కానీ నా ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మన తెలుగులో మరి ఈ టైప్ ఆఫ్ సినిమా హిట్ అవుతుందా లేదా అనేది నాకు కొంచెం డౌట్గా ఉంది. ఎందుకంటే ఈ పాలులు చోళులు అంటారు కదా, అంటే యుగానికి ఒక్కళ్ళు చూపించినట్టుగా 2 తెగలకు సంబంధించి పొన్నియిన్ సెల్వం కూడా మన తెలుగులో అనుకున్న స్థాయిలో, అంటే పార్ట్ 1 ఓకే అనిపించింది, కానీ పార్ట్ 2 అంత ఇదిగా ఏం అనిపించలేదు. ఇలాంటి కథలో మన తెలుగు వాళ్ళకి అంతగా నచ్చవు, కానీ ఇది ప్యాన్ ఇండియా లెవెల్లో తెస్తున్నారు కాబట్టి మనకు నచ్చనంత మాత్రాన మనకు నచ్చుతాయో లేదో సినిమా రిలీజ్ అవ్వకుండా మనం చెప్పకూడదు. కాబట్టి ఇది నా పర్సనల్ ఫీలింగు. ప్యాన్ ఇండియాలో తెస్తున్నారు కాబట్టి ముఖ్యంగా మనం సూర్య నటనని, శివ డైరెక్షన్ని నమ్ముకొని, దేవి శ్రీప్రసాద్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని నమ్ముకొని మనం అయితే సినిమాకి వెళ్ళొచ్చు. కొన్ని రోజుల్లోనే ఈ సినిమా రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ట్రైలర్ అయితే నాకు ఓకే అని అనిపించింది. అంత గొప్పగా లేదు, అలాగని అంత తీసేయడానికి లేదు. నాకు గొప్పగా అనిపించింది ఏంటంటే విజువల్స్గా చాలా బాగుంది. డైలాగ్స్ పరంగా కానీ ఏదైనా కానీ నాకు అంత ఇదిగా అయితే అనిపించలేదు. ఓకే ఫ్రెండ్స్, ఇది కంగువా థియేటర్కల్ ట్రైలర్ రివ్యూ. నాకైతే సోగానే అనిపించింది, అద్భుతంగా ఏం అనిపించలేదు. కొన్ని సన్నివేశాలు బాగున్నాయి, కొన్ని షార్ట్స్ సూపర్గా ఉన్నాయి. అదే చెప్పా కదా,
ఆ ముసలి తలనెట్ట లేపే సీను చాలా అయితే చాలా బాగుంది సూర్య. మరి సూర్య కూడా కొంచెం అగ్రెసివ్గా నటించినట్టుగా ఉంది. అంటే నేనే విలను అన్నట్టుగా మనకి ఆ ట్రైలర్లో చూపిస్తున్నట్టుగా ఉంది. ఇద్దరు విలన్లు కొట్టుకుంటే ఎలా ఉండిద్దో అన్నట్టుగా మనకి ట్రైలర్ అయితే తయారైంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పటికైతే ఇంతే. మా ట్రైలర్ రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ట్రైలర్ చూసి మీరు కూడా ఇదే ఫీల్ అయి ఉంటే మా వీడియోని లైక్ చేయండి, మా నేతన్న రివ్యూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటికైతే ఇంతే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.